నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. పశ్చిమాసియా రీజన్లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ప్రయాణ రంగం పైన ఇప్పుడు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత యుద్ధం ముదిరి పాకాన పడడంతో గల్ఫ్ దేశాల మీదుగా సాగేటువంటి విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి వేలాది మంది విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్ళలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వారి కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారతదేశంలో ఉన్న విదేశీయుల వీసా గడువు ముగిసిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వారు అక్రమంగా దేశంలో ఉన్నట్లు పరిగణించకుండా వారి స్టేను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరూ తమ వీసా పొడిగింపు కోసం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. బాధిత విదేశీయులు వెంటనే తమకు అందుబాటులో ఉన్న ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. అక్కడి అధికారులు వారికి అవసరమైనటువంటి అన్ని రకాల పేపర్ వర్క్ పూర్తి చేసి గడువు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక అడ్వైజరీని కూడా జారీ చేసింది. మరొక వైపు దేశవ్యాప్తంగా దాదాపు 444 అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాలు ఇప్పుడు కిక్కిరిసిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు కూడా గల్ఫ్ దేశాలకు విమానాలను ఇప్పుడు నిలిపివేశాయి. ఇటు భారత పౌరులను రక్షించడానికి చర్యలు చేపడుతూనే అటు భారత్కు వచ్చినటువంటి విదేశీ అతిథులు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులను ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. దీని ద్వారా వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే విదేశీయులు ఉన్నారో పర్యాటకంగా కానీ ఇతరత్ర కారణాల చేత గల్ఫ్ దేశాల నుంచి వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వారి యొక్క వీసా గడువు ఈ యొక్క రోజులలోనే గడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే వారు ఆందోళన చెందకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి యొక్క వీసా గడువును తమ ఈ దేశం నుంచి వచ్చాము, ఈ కారణాల చేత ఇప్పుడు రివర్స్ వెళ్ళలేకపోతున్నా, విమానాలు బుక్ చేసుకున్నా కూడా విమానాలు రద్దయిపోయాయి, మా ప్రమేయం ఏమి లేదు, ఇక్కడ అక్రమంగా ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని వారికి చెప్తే వారు పూర్తిగా వీసా గడువును ఈరోజు అయిపోతే మరలా కొద్ది రోజుల పాటు ఆ వీసా గడువును పెంచేటువంటి అవకాశం కల్పిస్తుంది భారత ప్రభుత్వం. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది, వందలాది మంది విదేశీయులకు ఒక భారీ శుభవార్త అందించినట్టుగా చెప్పవచ్చు. ఇలాంటి విపత్కర సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన విదేశీ పర్యాటకులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణ సమయంలో వారికి అందించినటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశం పట్ల వారు కూడా ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క నిర్ణయం పట్ల హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు.